మామూలుగా గత కొంతకాలం నుంచి భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి, తిరుమల సంబంధించిన టీటీడీ బోర్డు మీద చాలా తీవ్ర విమర్శలు చేశాడు. దానికి కారణం ఏందంటే అక్కడ అలిపిరి దగ్గర అలిపిరి లింక్ బస్ స్టేషన్ ఉంటది. ఆ బస్ స్టేషన్ దగ్గర ఖాళీ జాగాలో వెంకటేశ్వరుడి విగ్రహం పడుంది. అది అసంపూర్తిగా ఉంది. అలాగే కొన్ని ఏళ్ల పాటు 1.5 ఇయర్‌గా అది పడుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదనేది ఆరోపించారు. దాన్ని వీళ్ళు అది శనేశ్వరుడి విగ్రహం అని వీళ్ళు అన్నారు. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి శనేశ్వరుడి విగ్రహానికైతే బాణాలు విల్లు ఉంటది. ఈయనకి శంకు చక్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది విష్ణు విగ్రహమే, నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు. దాంతో ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఈయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నాడని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఆయనకి కేసు పెట్టారు. ఆయన నేను జైలుకి పోవడానికన్నా సిద్ధం, నేను నోరేపిస్తా అన్నాడు. దీని వల్ల టీటీడీకి కొంత చెడ్డ పేరు వచ్చింది, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే పాత కేసు ఒకటి బయటికి తీసి దాన్ని కరుణాకర్ రెడ్డి చేయించాడు అనేది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, మీడియా కావచ్చు దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తుంది నిన్నటి నుంచి. అదేముందంటే దాంట్లో యాక్చువల్గా అక్కడ పరకామన్ అంటారు. పరకామన్ అయితే డబ్బులు లెక్క పెట్టడం. పరకామన్లో 2 కరెన్సీలు ఉంటాయి. ఒకటి ఇండియన్ కరెన్సీ అంటే రూపీస్, రెండోది ఫారిన్ కరెన్సీ డాలర్స్ కావచ్చు, లేకపోతే పౌండ్స్ కావచ్చు. విదేశాలు వాళ్ళు కూడా వచ్చి ఆ కరెన్సీని దీంట్లో వేసేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మనవాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళొచ్చి ఆ కరెన్సీ మిగిలినప్పుడు దాన్ని ఇక్కడ వేయడం ఉంటారు. ఆ కరెన్సీని లెక్క పెట్టేదానికి వేరే చిన్న డిపార్ట్మెంట్ లాంటిది ఉంటుంది. అందులో రవికుమార్ అని ఒక మఠం ఎంప్లాయీ అక్కడ పనిచేస్తున్నాడు. ఆ రవికుమార్ ఏం చేశాడంటే దీన్ని ఎందుకంటే ఇవి రూపీస్ కంటే కూడా ఇవి కాస్ట్లీ కదా. $1 వచ్చి ఇవాళ అయితే 88 రూపాయలు ఉంది. ఈ కేసు జరిగింది 2023లో, అప్పుడు 80 రూపాయలు ఉంది. అంటే $1 నువ్వు దొంగిలిస్తే 80 రూపాయలు. అది $100 నోట్స్ ఉంటాయి. ఈ $100 అంటే అర్థమేమి, 8,000 వచ్చేస్తుంది. ఒక $100 నువ్వు జోబులు వేసుకోగలిగితే ఎక్కడో ఒక చోట సీసీటీవీ కెమెరాలు కనబడకుండా నువ్వు చేయగలిగితే $1 చేసిన రోజుకి 8,000 పైన వస్తుంది. అట్లా ఒక $10 చేసేసావు అనుకో, సారీ 800 వస్తుంది. మనం రాంగ్ చెప్పాము. సో అలా వీళ్ళు ఏం చేయాలంటే ఇతను రోజు వందల డాలర్లు తీసేసి $100 అలా పట్టుకుని వెళ్ళిపోతాం. $100 అంటే రోజుకి 8,000. సో అలాగా ఇతను పట్టుకుని వెళ్ళిపోవడం అనేది చేస్తున్నాడు అనమాట. సో ఇది ఇతని మీద డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అక్కడ ఏవిఎస్ఓ అంటారు, అంటే విజిలెన్స్ ఆఫీసరు, ఆయన సతీష్ కుమారు, ఆయన ఆధ్వర్యంలో టీం ఇతను పట్టుకున్నారు. పట్టుకొని చూస్తే ఆ రోజు 9 నోట్లు ఉన్నట్టుగా డాలర్ నోట్లు పట్టుకున్నారు. 9 నోట్లు ఉన్నట్టుగా కేసు పెట్టారు అతని మీద. కేసు పెట్టి దాని తర్వాత అతన్ని లోక్ అదాలత్ విచారణకు ఆదేశించారు. దాని తర్వాత అతను చాలా డబ్బులు సంపాదించి ఆస్తులు కొన్నారనేది ఆ ఎంక్వైరీలో తేలింది. ఆ తర్వాత ఆస్తుల్ని తిరుపతి రూరల్లోనూ, తర్వాత త్యాగరాజనగర్లో కొన్న తమిళనాడులో, నీలంగరై ఆ ఏరియాలో, ఇక్కడున్న 3 రకాల ప్లేసెస్లో ఉన్న అనేక ఆస్తుల్ని గుర్తించి ఈ ఆస్తుల్ని మళ్ళీ టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద రాయించేశారు. రాయించి అతను మామూలుగా అయితే ఈ ప్రాపర్టీ థెఫ్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. కానీ అవి చేయకుండా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయించి చేసేసారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అతను ఏంటంటే పంచ్లో సపరేట్గా అరల్ని పుట్టించుకున్నాడు. దీనికోసమే అతను డబ్బులు నోట్లు పెట్టుకునేదానికి వెంచుతున్నప్పుడు కెమెరాలకు దొరకకుండా పంచులకి అల్లిపోతాయన్నమాట. అవి అట్లా ప్లాన్ చేసుకున్నాడు అతను. కాబట్టి కెమెరాలకి దొరకకుండా అతను దొంగిలించాడు. డౌట్ వచ్చినప్పుడు దొరికిన రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నది ఏమంటే దొరికిన రోజు కూడా 9 నోట్లు అన్నారు, కానీ ఆ రోజు 112 నోట్లు ఉన్నాయి అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ 9 చూపించారు వీళ్ళు కావాలని. సో ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం కానీ మీడియా కానీ వీళ్ళు చెప్తున్నది ఏమంటే అతను ఇంకా కోట్ల సంపాదించాడు, చాలా ఆస్తులు కొన్నాడు. ఆ ఆస్తులు కొన్ని మాత్రమే టీటీడీకి ఇప్పించారు, మిగతా ఆస్తుల్ని బినామీ పేరుతో వైసీపీ నాయకులు కరుణాకర్ బ్యాచ్ కొట్టేశారు అనేది వీళ్ళ ఆరోపణ. దీనికి ఏమీ ప్రూఫ్ అయితే ఏమి లేదు వీళ్ళ దగ్గర. అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మామూలుగా అయితే తను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పెట్టకుండా
లోక్ అదాలత్లు ఎందుకు చేశారు అనేది, ఇప్పుడు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అనేది వైసీపీ అడుగుతుంది ఫస్ట్ ప్రశ్న. 1.5 year అయింది ఈ వీళ్ళు వచ్చి కూడా. అంతకుముందు చెప్పలేదు, 1.5 year చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కరుణాకర్ రెడ్డి తలనొప్పిగా మారాడు టీటీడీ కాబట్టి ఆయన మీద కౌంటర్గా ఇప్పుడు దీన్ని పాత దాన్ని కేసుని సెటిల్